పరిశుద్ధుడైన దేవుడు స్తుతించబడునుగాక. గుడ్ మార్నింగ్. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. న్యూయార్క్లో ఒక దైవజనుడు రక్షణ సైన్యం అనేటువంటి సంఘం మనకు తెలుసు కదా, సంఘాల్లో బోధిస్తూ ఉంటే ఆయన సంఘంలో ఒక వ్యక్తి ఉండేవాడంట. ఆయన వాక్యం చెప్తున్నంతసేపు నిమ్మకు నీరెత్తనట్టు, అంటే అసలు నాకేం పట్టట్లేదు అన్నట్టుగా ఆ కుర్చీలో ఏదో ఒక నిద్రపోతున్నటువంటి వ్యక్తి అలాగైతే చలనం లేకుండా ఉంటాడో అలా వాక్యం చెప్తున్నంతసేపు చలనం లేకుండా ఉండేవాడు. ఎప్పుడైనా దైవజనుడు ఎక్కడైనా ఏదైనా తప్పు చెప్తే, ఒకవేళ అధ్యాయనమో వచనమో తప్పు చెప్తే వెంటనే ఇమ్మీడియట్గా లేచి ఆ తప్పును బట్టేవాడంట. అది అధ్యాయం చెప్పేవాడు, వచనం చెప్పేవాడు. అతనికి అందరూ ఒక పేరు పెట్టారు. అతని పేరు చార్లీ. అతనికి అందరూ అధ్యాయ వచన చార్లీ అని పెట్టారంట. చాప్టర్ అండ్ వర్స్ చార్లెస్ అని. అంటే చూడండి, ఆ వ్యక్తి వాక్యం వినడం కోసం, లేకపోతే ఆ వాక్యంలో ప్రభు ఏం మాట్లాడతాడు అనేటువంటి ఆశకు అంటే కూడా తప్పులేం దొరుకుతాయో, నేనేం సరి చేయగలను అనేటువంటి ప్రయత్నాలు అన్నాడు. అలాగే మరొక చోట ఒక దైవజనుడి దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చి అన్నాడంట, మీరు బాగా చెప్తున్నారండి కానీ గట్టిగా చెప్పట్లేదు అన్నాడు. అంటే అరిచి చెప్పాలి. మా దైవజనుడు చాలా అరిచి చెప్తాడు, మీరు మాత్రం చాలా స్లోగా చెప్తున్నారు అని అన్నాడు. అరిచి చెప్పడం ద్వారా జీవితాలు మారతాయా? అధ్యాయాలు వచనాలు గుర్తుపెట్టుకున్నంత మాత్రాన ఒక వ్యక్తి జీవితము అద్భుతంగా ఉందని చెప్పగలుగుతామా? యాకోబు అంటున్నాడు, మీరు వినువారు మాత్రమే ఉండి దాని ప్రకారము ప్రవర్తించువారునే ఉంటే గనక ఒకడు తన సహజ ముఖంలో ఒకడు తన అద్దంలో తన సహజ ముఖమును చూచుకుని వారిని పోలి ఉంటును అంటాడు. వాక్యం నీకు ఎంత తెలుసు అనేది ప్రాముఖ్యంగా. చాలామంది వాక్యం తెలుసు కానీ ఆ వాక్య ప్రకారం ప్రవర్తించకుండా వేషధారులాగా మోసపూరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు. వేషధారణ దేవుడు అసలు ఒప్పుకోడు. అలాంటి వాళ్ళని ఆయన యాక్సెప్ట్ చేయడు. వేషధారులు అంటే ఆయన ఇష్టపడ్డు. కనుక వాక్యాన్ని వినడం కాదు కావాల్సింది, వాక్యాన్ని నువ్వు ఎంత చదివేసావో కాదు కావాల్సింది. వాక్య ప్రకారము ప్రవర్తించు వారే ఉన్నారు. చాలామందికి వాక్యాలు తెలుసు, అధ్యాయాలు అసలు వాళ్ళు బైబిల్ తెరవకుండా చెప్పగలిగినటువంటి విశ్వాసులు ఉన్నారు. వాళ్ళ ఆధ్యాత్మిక జీవితం బాగాలేదు. వాళ్ళు ఇతరులకి చాలా విషయాలు చెప్తారు కానీ వాళ్ళు పాటించరు. యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద చేసినటువంటి ప్రసంగం మనందరికి తెలుసు కదా. ఆ ప్రసంగం అంతా మీరు చదవండి. ఆయన జీవితంలో పాటించింది, ఆయన జీవితంలో చేసిందే ఆయన ప్రసంగించాడు. ఆయన చెయ్యింది, ఆయన చేయలేనిది, లేకపోతే ఆయన చెయ్యకూడనిది ఏది దాంట్లో చెప్పలేదు. మన వాక్యం ఎరిగిన వారం వాక్యానుసారం ప్రవర్తించాలి. విధేయత అనేటువంటిది ఒక వ్యక్తి తరతరాలుగా చేసినటువంటి బైబిల్ ధ్యానము కంటే కూడా విలువైంది. మరలా చెప్తున్నాం, విధేయత అనేటువంటిది ఒక వ్యక్తి కొన్ని తరాలుగా, అంటే కొన్ని సంవత్సరాలుగా చేసినటువంటి బైబిల్ ధ్యానం కంటే కూడా చాలా ఎక్కువైంది. కొన్ని సంవత్సరాలుగా నువ్వు బైబిల్ ధ్యానిస్తా ఉన్నావు, తెలుసుకుంటున్నావు, బట్ లోబడకపోతే ఏం ప్రాముఖ్యం? తను తెలుసుకున్నది కొంచెమే, నువ్వు కేవలం చాలా తక్కువ తెలుసు, దానికి లోబడుతున్నావు, అది చాలా విలువైనటువంటి. అదే కదా ప్రభు మనం కోరుకుంటున్నాం. కనుక వాక్యాన్ని అనుసరించి జీవించడాన్ని దేవుడు కోరుకుంటున్నాడు తప్ప ఎంత వాక్యాన్ని తెలుసుకుంటున్నాం అనేది కాదు. వాక్యాన్ని తెలుసుకోవడం తప్పని నేను అనట్లేదు. మనం తెలుసుకోవాలి, వాక్య అవగాహన పెంచుకోవాలి, బైబిల్ ఎక్కువగా చదవాలి, ధ్యానించాలి. అట్ ద సేమ్ టైం నువ్వు దేన్ని ధ్యానిస్తున్నావో, నువ్వు దేన్ని చదువుతున్నావో దాన్ని నువ్వు అనుసరించాలి, చేపట్టాలి. ప్రభు అదే అన్నాడు, గై కొనాలి. పాత నిబంధనలు పదే కనిపించేటువంటి మాట. నేను ఆజ్ఞాపించిన సంగతులు మీరు గై కొని ఎడలా, వాటిని ఆచరించిన ఎడలా, అనుసరించి నడిచిన ఎడలా.
వాటిని మనం ఫాలో అవ్వాలి, వాటిని అనుసరించాలి, చేపడుతున్నామా? చాలాసార్లు మాకు వాక్యం తెలుసు అనేటువంటి గర్వహృదయాలు చాలామంది ఉంటారు. వాళ్ళకి ఎంత వాక్యం తెలుసో వాళ్ళంత మూర్ఖులు అంటాను నేను. ఇప్పుడు విధేయత చూపనప్పుడు, విధేయత చూపేటువంటి వ్యక్తికి అతను కొంచెము తెలిసిన అతడు చాలా శ్రేష్ఠుడు, ధన్యుడు. మరి నువ్వెలాగున్నా, నీ పరిస్థితి ఏంటి? వాక్యం ప్రతిరోజు ఇలా ధ్యానాల్లో వింటున్నారు, మీరు కూడా వ్యక్తిగతంగా చదువుకుంటున్నారు, మీరు ఆయా సంఘాలకు వెళ్తూ అక్కడ సేవకులు చెప్పే వాక్యాన్ని వింటున్నారు, మరి దాని ప్రకారం ప్రవర్తిస్తున్నారా? యాకోబు పత్రిక 1:23 ఏమంటున్నాడు అంటే, ఎవడైనను వాక్యం వినువాడి ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకుని మనిషిని పోలి ఉన్నాడు. వాడు తను చూసుకుని అవతలకు పోయి తాను ఎట్టువాడో వెంటనే మరిచిపోవును కదా. ఈ ముఖాన్ని చూసుకున్నప్పుడు సరి చేసుకుంటాగా, అద్దంలో ఏమన్నా తేడాగా ఉంటే, సరిగా లేకపోతే సరి చేసుకుంటాం. వాక్యం దేవుడు ఇచ్చింది కూడా అందుకే, ఏదో రోజుకు ఒక అధ్యాయం ఇలా చదివేసి పక్కన పడేయడానికి కాదు. హృదయపూర్వక ధ్యానం, అనుసరించదగినటువంటి మనస్సు మనం కలిగి ఉండి ధ్యానిస్తే అది ఎంతో శ్రేష్టం, ధన్యకరం. అలాగే వాక్యానుసారమైనటువంటి నడవడిక కలిగి ఉండే భాగ్యం, అటు ప్రేరేపణ, అటు నడిపింపు దేవుడు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువా, నమ్మకమైన మా దేవ, వందనాలు. ఈ సమయమందు నీ వాక్యం యొక్క విశిష్టత, ఆ వాక్యాన్ని అనుసరించి నడవడంలో ఉండేటువంటి గొప్ప భాగ్యం మాకు మీరు నేర్పించినందుకు వందనాలు. వాక్యానుసారమైన జీవితాలు, ప్రవర్తన అందరికీ దయచేయండి. వాక్యపు అవగాహన, వాక్యాన్ని ధ్యానిస్తూ దాన్ని అవగాహన చేసుకుని దాని ప్రకారం ప్రవర్తించడానికి కృప చూపమని అడుగుతూ, ప్రతిరోజు ఆసక్తిగా నీ వాక్యాన్ని వింటున్నటువంటి సహోదర సహోదరులందరినీ మీరు ఆశీర్వదించమని, ఈ కార్యక్రమాన్ని మీరు కొనసాగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రభా ఇంకా మరి ఈ కార్యక్రమం ద్వారా ముందున్న రోజుల్లో ఎంతోమంది ఆశీర్వదించబడినట్లుగా, అనేక మందికి ప్రభా మరి ఇది చేర్చబడినట్లు, ఎక్కువ మంది ప్రభా వీక్షకులు చూడగలిగినట్లుగా కూడా, సత్యవాక్యము అనేక మంది విని బలపడినట్లుగా కూడా మీరు దీవించమని ప్రభా, ఈ కార్యక్రమం ఎలా జరగడానికి వెనకాల ప్రయాసపడుతున్నటువంటి నీ బిడ్డలు ప్రభా, ఈ వీడియోగ్రఫీ, ఈ ఎక్విప్మెంట్ అంతా ఆపరేట్ చేస్తున్నటువంటి నీ బిడ్డలను కూడా మీరు దీవించమని ప్రార్థిస్తూ, యేసుక్రీస్తు నామంలో మిక్కిలి వినయంతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రైట్, మీ అందరికి వందనాలండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.